జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలలో భక్తుల రద్దీ పెరుగుతున్నందున ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు. భక్తుల వాహనాలను 2 కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ చేయిస్తున్నారు. గోదావరి నది ఒడ్డున చేర్చేందుకు స్థానిక రైతులు ఎడ్ల బండ్లు నడిపిస్తున్నారు. పార్కింగ్ స్థలం నుంచి భక్తులను ఎడ్ల బండ్లలో నేరుగా గోదావరి పుష్కర ఘాట్ వరకు చేరుస్తున్నారు. పుష్కర స్నానం ఆచరించిన తర్వాత తిరిగి పార్కింగ్ స్థలం వద్దకు తీసుకెళ్లి దించుతున్నారు. సాధారణంగా విహారయాత్రలలో గుర్రపు టాంగాలు, ఒంటెలపై సవారీ చేసే పర్యాటకులు ఇక్కడ ఎడ్ల బండ్లపై ప్రత్యేక అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు మద్దులపల్లి కాళేశ్వరం మధ్యలో 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ చాలా దూరం కార్ పార్కింగ్ ఉంది. సో అక్కడ నుంచి వెహికల్ తీసుకోవాలంటే ఇక్కడికి ఒక 100 రూపీస్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక 100 రూపీస్ తీసుకెళ్తే వాళ్ళు వాటర్ దగ్గర వదులుతారంట. మేము మార్నింగ్ 8 o'clock వచ్చినాం. ఇప్పుడు ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 11:30 అవుతుంది ఇక్కడ రీచ్ కావడానికి. అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 4 hours పట్టింది మాకు. ఎడ్ల బండి ప్రయాణం బాగుంది. చాలా రోజుల తర్వాత 20 years ముందు ఎక్కినాం, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాం. పార్కింగ్ కార్లన్నీ అక్కడ ఇరుక్కుపోయినాయి. ఎడ్ల బండి ఎక్కడెక్కడో ప్రయాణికులు వచ్చేటోళ్లకు, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు కానీ ఆనందానికి మంచిగా ఎక్కుతాను, ఫుల్ ఎంజాయ్ చేస్తాను. శతకాలంలో తీసుకుపోయినందుకు మేము కూడా చాలా సంతోషపడతాం. 50 రూపాయలు తీసుకుంటాను మనిషికి. చాలా ఆహ్లాదంగా అనిపించింది. అన్ని గుర్తొచ్చినాయి. అంటే మా అమ్మ వాళ్ళు ఎక్కిగా నేను ఇంతవరకు ఎక్కలేదు. నాకైతే ఫస్ట్ టైం మంచిగా అనిపించింది. మాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. బాగా అనిపించింది. ఈ ఫెసిలిటీ కూడా అందరికి చాలా బాగుంది. చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది. ఇక ముందు కూడా ఇంకా ఇలాంటి మంచి ఫెసిలిటీ జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ చార్ధామ్ యాత్ర ఎలా ఉందో అలానే అనిపిస్తుంది. ఇది చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా స్నానాలు చేసుకున్నాం, బాగానే ఉంది. మొత్తం మీద ఈ ఎడ్ల బండ్లది ఒకటి పూర్వకాలంలో ఎక్కిన విధంగా మాకు అనిపిస్తుంది. అంతా బాగుంది. కొన్ని సంవత్సరాల దాకా ఎడ్ల బండ్లు ఉన్నాయి కదా, 40 సంవత్సరాల కింద. మళ్ళీ ఇప్పుడు 45 సంవత్సరాల కింద ఎడ్ల బండి ఎక్కి పుష్కరాలు, ఊరు అన్ని మంచిగా ఉన్నాయి. చాలా బాగానే మనకు అభివృద్ధి పనులన్నీ చేశారు. జనాల కోసం అయితే మంచి కార్యక్రమం తీసుకున్నారు.